మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసినాం. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలా మంది నా దగ్గరకు వచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు గాని ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోని గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసిన. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలకు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.